వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా యూరిన్ కలర్ని బట్టి మనకున్న హెల్త్ ఇష్యూ ఏంటో తెలుసుకోవచ్చు అంటారు. అసలు హెల్తీ ఇండివిజువల్కి యూరిన్ కలర్ అనేది ఎలా ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ యూరిన్ అనేది మనం హెల్తీగా ఉన్నట్లు ఇండికేట్ చేస్తుంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక హెల్తీ ఇండివిజువల్ ఎంత వాటర్ తీసుకోవాలి, ఎన్నిసార్లు యూరిన్కి వెళ్ళాలి? సో ఒక హెల్తీ ఇండివిజువల్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 60 kg ఇండివిజువల్ తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్గా 2 to 2.5 లీటర్స్ వాటర్ అనేది మినిమం తీసుకోవాలండి. ఇంకా యూరిన్ అవుట్పుట్ విషయానికి వస్తే అరౌండ్ 1.5 to 2 లీటర్స్ యూరిన్ అనేది నార్మల్గా వస్తుంది. ఇది మన అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి, అంటే సమ్మర్లో వింటర్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఎందుకు అంటే మనం తాగిన వాటర్ యూరిన్తో పాటు కొంచెం స్వెట్ ద్వారా కూడా బయటకు వెళ్తుంది కాబట్టి సమ్మర్లో ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది, వింటర్లో పెరగవచ్చు. సో యావరేజ్ మాత్రం 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే ఈజ్ నార్మల్. అట్లా తెలుసుకోవడం కన్నా ఎన్నిసార్లు వెళ్తే వాళ్ళు హెల్దీ ఉన్నట్లు? ఇప్పుడు ఎన్నిసార్లు అనేది చాలామందికి మారిపోతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి, లేదు అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కొంతమంది బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళొచ్చు, కొంతమంది తక్కువ సార్లు వెళ్ళొచ్చు. కానీ యావరేజ్గా వచ్చేసి 4 to 5 times ఇన్ ఏ డే, అంటే మార్నింగ్ టైంలో 4 to 5 times ఈజ్ నార్మల్. ఇలా కాకుండా నైట్ టైంలో యూజువల్గా ఏంటి అంటే పడుకునే ముందు యూరినేట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచే వరకు 6 to 7 hours మధ్యలో యూరిన్ కోసం నిద్ర లేవాల్సిన అవసరం రాకూడదు. సో ఒకవేళ నైట్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం యొక్క లక్షణం కావచ్చు. నైట్ యూరిన్ వెళ్ళడం అనేది సమస్య. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, డయాబెటీస్ ఉంటే ఒకటి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోవడము ఒక సమస్య, ఒకవేళ షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ వస్తుంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం యొక్క ఎర్లీ ఇండికేటర్ కావచ్చు. ఓకే. యూరిన్ కలర్ ఎలా ఉంటే హెల్దీగా ఉన్నట్లు? అంటే యూరిన్ కలర్ కూడా అండి మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి కొంచెం మార్పులు ఉండొచ్చు. యూజువల్గా వాటర్ లాగా కలర్లెస్గా ఉండాలి, లేదు పేల్ ఎల్లో కలర్ ఉండొచ్చు. పేల్ ఎల్లో కలర్ అంటే మనం వాటర్ తక్కువగా తాగితే పేల్ ఎల్లో కలర్ రావచ్చు, అది కూడా నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. ఓకే. కొందరికి యూరిన్ కలర్ రెడ్గా, కొందరికి ఇంకా డార్క్ బ్రౌన్గా అట్లా వస్తుంది. ఏ కలర్ ఉంటే అది డేంజర్ అన్నట్టు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అంటే చాలామంది పేషెంట్స్ కూడా మేము అడిగినప్పుడు, సార్ మేము చూడలేదు, అంత పట్టించుకోలేదు ఇలా చెప్తూ ఉంటారు. కానీ కిడ్నీ కలర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ మన కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు రెడ్ కలర్ వస్తుంది, ఫ్రాంక్ రెడ్ కలర్ వస్తుంది అంటే ఒక పాసిబిలిటీ ఏంటి అంటే యూరిన్లో రక్తం వస్తుంది అని. సో దాంతోపాటు అంటే పెయిన్ ఉందా లేదా, అంటే రెడ్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వచ్చినప్పుడు మనకు నొప్పి వస్తుంది అనుకోండి, అది కిడ్నీ స్టోన్స్ లక్షణం కావచ్చు. ఎప్పుడైతే స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది, ఆ స్టోన్స్ వల్ల లోపల కొంచెం ఇంజురీ అయ్యి ఆ రక్తం కలవడం వల్ల యూరిన్లో రెడ్ కలర్ వస్తుంది. ఇలా కాకుండా పెయిన్లెస్గా ఉంది, పేషెంట్కి ఏ నొప్పి లేదు కానీ రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది, ఇలా ఉన్నప్పుడు ఇది పెయిన్లెస్ హెమటూరియా. ఎస్పెషల్గా ఎల్డర్లీ ఒక 60-70 years పైబడిన వాళ్ళకి, ఎవరికైతే హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఇట్లాంటివి ఉన్నాయి అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే క్యాన్సర్లో కూడా ఇలా యూరిన్ రెడ్ కలర్ రావడము, రక్తంతో కలిసి రావడము, ఇలాంటి లక్షణాలు వస్తాయి. అంటే కిడ్నీ క్యాన్సర్ అన్న, కిడ్నీ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్. సో ఈ రెండు కూడా పాసిబిలిటీస్. ఇది కాకుండా కొంతమందికి రెడ్ కలర్ వస్తుంది కానీ రక్తం లాగా కాకుండా జస్ట్ రెడ్ కలర్ వస్తుంది. సో ఈ రెడ్ కలర్ ఏంటి అంటే కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్లో, అంటే గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాము, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్లో అలా రెడ్ కలర్ వస్తుంది. వీళ్ళకి ఏంటి అంటే ఆ రెడ్ కలర్ యూరిన్తో పాటు కాళ్ళవాపులు, ఆయాసము, సడన్గా బీపీ పెరిగిపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి.
ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలామంది ఏం చెప్తారంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. అది ఇన్ఫెక్షన్ కాదు. ఎప్పుడైతే మీకు ఫీవర్ లేదు, యూరిన్లో మంట లేదు, కానీ రెడ్ కలర్ వస్తుంది, కాలు వాపులు వస్తున్నాయి అంటే అది గ్లామరులర్ డిసీజెస్ లక్షణం. సో అది ఇగ్నోర్ చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్ అంటే ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ. అంటే కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదు అని అర్థం. అంటే కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఆ చిన్న చిన్న ఫిల్టర్స్కి డ్యామేజ్ అవుతుందో అక్కడ నుంచి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. సో ఆ రక్తం యూరిన్లో కలిసి రావడం వల్ల ఇట్లా కలర్ మారిపోతుంది. సో అదొకటి. ఇప్పుడు ఇంకొన్ని రకాలు డార్క్ యూరిన్ అన్నారు కదా, డార్క్ బ్రౌన్ రావడము ఇట్లాంటివి కూడా వస్తాయి. ఇదేంటి అంటే మన లోపల ఏదన్నా వ్యర్థ పదార్థం తయారవుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే కండరాల నుంచి మయోగ్లోబిన్ అంటాం. ఈ మయోగ్లోబిన్ ఇట్లాంటివన్నీ బయటకు రావడము, ఆ బయటకు వచ్చిన వ్యర్థము యూరిన్లో బయటకు రావడము, ఇలాంటివి అయినప్పుడు బ్రౌన్ కలర్ ఇలా వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే రాబ్డోమయలైసిస్ ఇట్లాంటివి కూడా మనం యూరిన్ కలర్ ద్వారా చెప్పొచ్చు. ఓకే. ఇది కాకుండా ఇప్పుడు జాండీస్ అంటాం కదా, జాండీస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని అంటే జాండీస్లో 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ హైపర్బిలిరూబినిమియా, ఇండైరెక్ట్ హైపర్బిలిరూబినియా అంటాం. సో దీంట్లో ఏంటి అంటే డైరెక్ట్ హైపర్బిలిరూబినిమియా ఎప్పుడైతే ఉందో యూరిన్ కలర్ అనేది ఎల్లోగా మారిపోతుంది, కంప్లీట్ ఎల్లోగా. మనం పేల్ ఎల్లో నార్మల్ అనుకున్నాము, కానీ ఎప్పుడైతే బాగా ఎక్కువ ఎల్లోగా వస్తుందో ఇట్ కెన్ బి జాండీస్. ఓకే. ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే మన ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల, అంటే చాలామంది చూస్తూ ఉంటారు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఎల్లో కలర్ వస్తుంది. ఇది కాకుండా కొన్ని రకాల టీబీ మెడిసిన్స్ ఉంటాయి, రిఫాంపిసిన్ అంటాం. ఆ టీబీ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంది. సో ఆ మెడిసిన్ రిలేటెడ్ కలర్ చేంజ్ అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైతే ఇదేది లేకుండా కలర్ చేంజ్ వస్తుందో డెఫినెట్గా దాన్ని మనం ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ని సంప్రదించాలి. యూరిన్లో నురగ చాలా ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన ఇష్యూ అని చెప్తూ ఉంటారు. అవునండి. నురగ అంటే కిడ్నీ ఫెయిల్ అవుతే నురగ వస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం జాలిలాగా అన్వయించుకుంటే మామూలుగా అదేంటి మనకు అవసరమైన పదార్థాలని బాడీలో అలాగే రిటైన్ చేసి అవసరం లేనివి మాత్రమే ఫిల్టర్ చేయాలి. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఫిల్టర్స్ గ్లామరులై అంటామో వాటికి ఇంజురీ అవుతుందో అదేంటి లోపల మన శరీరంలో ఉండాల్సిన ప్రోటీన్ కూడా ఫిల్టర్ చేసేస్తుంది. సో అది కూడా యూరిన్లో వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు యూరిన్లో నురగ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కండిషన్స్ ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా సివియర్ డీహైడ్రేషన్ ఉంది, మూత్రం బాగా చిక్కగా వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోవడం వల్ల నురగ వస్తుంది. లేదు ఫీవర్ ఉంది, టెంపరీగా ఫిల్టర్స్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ఫీవర్ తగ్గిన తర్వాత అది సెటిల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ నురగ కంటిన్యూస్గా వస్తుంది అంటే ఆ నురగ ఎలా చెక్ చేసుకోవాలి అంటే యూరిన్ వెళ్ళినప్పుడు చాలామందికి నురగ వస్తుంది, కానీ ఆ నురగ అనేది స్టేబుల్గా ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ అలాగే ఉంటుంది. అలా అన్నప్పుడు అది కన్సిస్టెంట్గా ఉంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం లక్షణం అండి. నురగ చాలా ఎక్కువ వస్తుందా? చాలా వస్తుంది. డేంజర్ అన్నట్లే. ఎస్. అంటే ఏదైనా ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ లాస్ అవుతుందా అట్లా? ఇప్పుడు మన కిడ్నీలు కరెక్ట్గా పనిచేసినన్ని రోజులు ఏంటి అంటే ఇప్పుడు మనం రోజు ప్రోటీన్ తీసుకుంటాం. ఆ ప్రోటీన్ తీసుకున్న దాంట్లో మనకు ఎంత అవసరమో అంత బాడీ అసిమిలేట్ చేసుకుంటుంది, అది మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఎక్సెస్ ఉన్న ప్రోటీన్ మన బాడీలో మెటబలైజ్ అయ్యి దాని వేస్ట్ మెటీరియల్ యూరిన్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, ఎక్కువ ప్రోటీన్ నార్మల్గా వెళ్ళిపోతుంది, దాంతోపాటు వాటర్లో వెళ్ళిపోతుంది. సో కాకపోతే అదేంటి మన డీగ్రేడ్ అయ్యి ఆ డీగ్రేడేషన్ ప్రోడక్ట్స్ వెళ్ళిపోతాయి. సో దానివల్ల నురగ రాదు. కానీ ఎప్పుడైతే కిడ్నీలో ప్రాబ్లం వచ్చి ఆ ఫిల్టర్స్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ప్రోటీన్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు నురగ వస్తుంది.
చాలామంది కామెంట్స్లో రాస్తారు యూరిన్ వెళ్ళినప్పుడు ఒక లేయర్ లాగా కనిపిస్తుంది అక్కడ. లేయర్ లాగా అదే నురుగ వచ్చినప్పుడు ఆ నురుగ లేయర్ లాగా కనిపిస్తుంది చాలామందికి. డేంజర్ అయితే. డేంజర్. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. యూరిన్కి ఒక స్మెల్ ఉంటే కిడ్నీలు పాడైపోతే ఒకలాంటి స్మెల్, నార్మల్గా ఉంటే ఒకలాంటి స్మెల్ అట్లా ఉంటుందా? కిడ్నీలు అంటే యూరిన్లో స్మెల్ అనేది యూజువల్గా అండి ఇన్ఫెక్షన్ లక్షణం. అంటే దాని ద్వారా మనం కిడ్నీ ఫంక్షనింగ్ని ఎస్టిమేట్ చేయలేం. ఒకటి ఏంటి అంటే కొన్ని రకాల ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. దాంట్లో యూరిన్ అనేది ఎప్పుడు వైట్గా వస్తుంది. అంటే మనం వాటర్ తీసుకున్నా తీసుకోకపోయినా డైల్యూట్ యూరిన్ వస్తుంది అనమాట. స్మెల్ ఉండదు. లేదు అంటే మామూలుగా ఎవరు యూరిన్ తీసుకున్నా కానీ వ్యర్థ పదార్థాలు యూరిన్లో వెళ్ళిపోతాయి కాబట్టి యూరిన్కి ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి యూరిన్ ఎంత కాన్సన్ట్రేటెడ్ వస్తుంది అనే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి మనం కిడ్నీ ఫంక్షనింగ్ని చెప్పలేం. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఖచ్చితంగా తీసుకుంటే మన కిడ్నీస్ హెల్దీగా ఉంటాయి? ఇప్పుడు నార్మల్ వేరే ఆరోగ్య సమస్య ఏమీ లేదు అన్నప్పుడు అప్రాక్సిమేట్గా మన టార్గెట్ వచ్చేసి డైలీ ఒక 2 లీటర్స్ యూరిన్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఆ 2 లీటర్స్ యూరిన్ వచ్చేలాగా అంటే మన క్లైమేట్ని బట్టి సమ్మర్లో 3.5 లీటర్స్ వాటర్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. అదే వింటర్లో వచ్చేసి 2 to 2.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అది మనం వాటర్ లాగా కన్సిడర్ చేయంగా? కార్బోనేటెడ్ డ్రింక్స్ వాటర్ లాగా అంటే అది ద్రవ పదార్థం అయినా కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డ్రింక్స్లో ఫ్రక్టోజ్ ఉంటుందండి. ఆ ఫ్రక్టోజ్ అనేది మన శరీరానికి చాలా విధాలుగా హార్మ్ఫుల్. అంటే కిడ్నీ పరంగానే కాదు వేరే అవయవాల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమం. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా లోయెస్ట్ పాసిబుల్ అమౌంట్లో తీసుకోవడం మంచిది. ఈ ఆల్కహాల్, బీర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటిని ఫిల్టర్ చేయడానికి కిడ్నీ చాలా కష్టపడుతుందా? ఇప్పుడు ఆల్కహాల్, బీర్ వీటితో ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా వాటి మెటబాలిజం వచ్చేసి లివర్లో అవుతుందండి. కాకపోతే ఈ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ యూరిక్ యాసిడ్ క్లియరెన్స్ కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది. అదర్వైజ్ ఆల్కహాల్ డైరెక్ట్గా డ్యామేజ్ కాజ్ చేసేది మెయిన్గా లివర్ మీద, హార్ట్ మీద ఇట్లాంటివి. అది డైరెక్ట్గా లివర్లోకి వెళ్ళి అక్కడ అయిపోయి అక్కడ మెటబాలిజం అయిన తర్వాత దాని నుంచి జనరేట్ అయిన వేస్టే కిడ్నీకి వస్తుంది. ఆ వేస్ట్ని ఫిల్టర్ చేయాలంటే ఇది చాలా కష్టపడుతుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదేమైనా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వాటర్ మంచిగా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. ఇంకొకటి సాల్ట్ వీలైనంత వరకు తగ్గించాలండి. అంటే మన WHO రికమెండేషన్స్ తీసుకుంటే ఒక అడల్ట్ పర్సన్కి డైలీ 5 grams సాల్ట్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు దాని ఒత్తిడి కూడా కిడ్నీ మీద పడుతుంది. సో చాలామంది ఇది కూడా అడుగుతూ ఉంటారు, సార్ 5 grams అంటే మేము ఎలా వెయ్ చేయాలి అని చెప్పేసి. సో సింపుల్ అండి, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మనం ఆన్ యావరేజ్ మంత్లీ ఎంత ఉప్పు వాడుతున్నాం దాన్ని చూసుకుంటే మనకు యావరేజ్ మనం డైలీ ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఉప్పు ఏదైనా ఉప్పే కదా, అంటే పింక్ సాల్ట్ మంచిదే కదా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పింక్ సాల్ట్ లేకపోతే లో సోడియం సాల్ట్, పొటాషియం రిచ్ సాల్ట్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్. సో దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ఉప్పు అనేది సోడియం క్లోరైడ్. సో సోడియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది. ఇంకా మన దేశంలో కొంచెం అయోడినేటెడ్ సాల్ట్, అయోడిన్ యాడ్ చేస్తారు. ఇది కాకుండా రీసెంట్ ట్రెండ్ ఏంటంటే లో సోడియం పొటాషియం రిచ్ సాల్ట్ అనమాట. సో దీంట్లో సోడియం క్లోరైడ్తో పాటు కొంత క్వాంటిటీ పొటాషియం క్లోరైడ్ యాడ్ చేస్తారు. దీని ఉద్దేశం ఏంటి అంటే సోడియం కన్జంప్షన్ని తక్కువ చేసి పొటాషియం ఇవ్వడం వల్ల పొటాషియం కొన్ని సందర్భాల్లో మన శరీరానికి ఉపయోగపడుతుంది. అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో దీంట్లో పొటాషియం యూజ్ అవుతుంది. కాకపోతే ఈ పొటాషియం ఎక్కువ తీసుకోవడం కూడా ప్రాబ్లమే. బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగిపోతే దాని ఎఫెక్ట్ హార్ట్ మీద, కండరాల మీద ఇట్లా పడుతుంది. సో
మళ్ళీ పొటాషియం క్లియరెన్స్ కూడా కిడ్నీ పనితనమే. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ లో సోడియం సాల్ట్ వాడకూడదు. ఏ ఆరోగ్య సమస్య లేని వాళ్ళు యాజ్ ఎ ప్రివెంటివ్ వాడచ్చు. డాక్టర్ గారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేనా? ఎప్పుడు కానీ మనం కిడ్నీ ఫెయిల్యూర్ స్టేటస్లోకి వెళ్ళింది అంటే పూర్తిగా పనిచేయట్లేదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కిడ్నీ చేసే పనిని ఎలాగోలా రీప్లేస్ చేయడం. సో ఆ రీప్లేస్మెంట్కి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ అండి. ఇది కాకుండా ఇప్పుడు డయాలసిస్ ఆప్షన్స్ ఉన్నాయి, అది చాలామందికి తెలిసే ఉంటాయి. హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. ఇదే ఛానల్లో మనం ఇంతకుముందు కూడా వాటి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే కొన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అంటారు. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అంటే ఇవి కూడా కొన్ని మెషిన్సే, కాకపోతే ఇప్పుడు డయాలసిస్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి చాలా పెద్ద పెద్ద మెషిన్లు కావాల్సి వస్తుంది. మెషిన్ల ద్వారా డయాలసిస్ చేయడం అనేది ఐదర్ ఇన్ సెంటర్ కానీ లేదు ఇంట్లో కానీ ఆ మెషిన్కి మనం కనెక్ట్ ఉండాల్సి వస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేసరికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే డయాలసిస్ మెషిన్స్నే మినియేచరైజ్ చేస్తామన్నమాట. అంటే చాలా చిన్నగా ఎప్పుడు మన శరీరానికి కనెక్ట్ అయ్యి ఉండేలాగా. అవి కూడా డయాలసిస్ మెషిన్సే. సో అవేంటి అంటే మినియేచరైజ్ చేయడం వల్ల ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని దాన్ని మినియేచరైజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఇన్ సెంటర్ వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఒకటి ఏంటంటే మన బాడీకి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇంకోటి డయాలసిస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలా ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. ఆ వాటర్ రీజనరేట్ చేసే టెక్నాలజీ యూస్ చేసుకొని సార్బెంట్ టెక్నాలజీ అంటాం. ఈ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా కొన్ని రకాల పరికరాల్లో ఏంటి అంటే మనము ఒకసారి కనెక్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా కొన్ని మెషిన్స్ 24 hours, కొన్ని మెషిన్స్ 1 week ఇట్లా కంటిన్యూస్గా రన్నింగ్లో ఉంటాయి. సో దీని ద్వారా ఏంటి అంటే ఒక అడ్వాంటేజ్, మనం ఇన్ సెంటర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వదు. కొన్ని మెషిన్స్ ఎలా ఉంటాయంటే మన బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యాక్ లాగా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా. అంతేగాని కిడ్నీలు ప్లాస్టిక్ కిడ్నీస్ ఉంటాయి, వాటిని పెడతారు, అట్లా కాదు. ప్లాస్టిక్ కిడ్నీస్ అనేవి కాదు అండి. ఇప్పుడు ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంతకుముందు ఎప్పుడు కానీ ఒక మనిషి కిడ్నీ ఫెయిల్ అయింది అంటే ఇంకో మనిషి కిడ్నీనే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు ఒక రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే ల్యాబ్ గ్రోన్ పిగ్స్, అంటే అవి కొంచెం జెనెటికల్లీ మాడిఫైడ్, రిజెక్షన్ రాకుండా దాని జీన్స్ మాడిఫై చేసి గ్రో చేస్తారు. ఆ గ్రో చేసిన పిగ్ కిడ్నీస్ హ్యూమన్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇలా ప్రస్తుతానికి అమెరికాలో ఒక 4-5 కేసెస్ సక్సెస్ఫుల్గా చేశారు. ఒక 2 సెంటర్స్లో అంటే ఆన్గోయింగ్ స్టడీస్ అవుతున్నాయి ఇప్పుడు. ఒకవేళ లాంగ్ టర్మ్ అది సక్సెస్ఫుల్ అయింది అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్ షార్టేజ్ వల్ల వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇదొక వరం లాగా మనం భావించవచ్చు. ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే డీసెల్యులరైజ్డ్ కిడ్నీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పిగ్ కిడ్నీనే తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో కణాలు ఉంటాయి. ఆ కణాలు మనం తీసేసి ఆ బ్లాండ్ స్ట్రక్చర్ తీసుకొని ఆ స్ట్రక్చర్ మీద హ్యూమన్ సెల్స్ అనేవి గ్రో చేయొచ్చు. కానీ ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇంకా అంటే మనకి రొటీన్గా పేషెంట్స్కి ఉపయోగపడే సిచ్యువేషన్లో లేదు. సో ఇప్పటికైతే డయాలసిస్తోనే బ్రతకొచ్చు. డయాలసిస్తో అంటే కరెక్ట్ టైంలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వక ముందు డయాలసిస్ స్టార్ట్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గకుండా వాళ్ళకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తారా? అంటే కిడ్నీ ప్రాబ్లంలో కూడా చాలా దశలు ఉంటాయండి. అంటే కిడ్నీ ఇప్పుడు మనం 100% పనిచేస్తుంది అనుకోండి, ఎప్పుడైతే దాని పని శాతం ఒక 10% కంటే తక్కువ అవుతుందో, లేదు 10 నుంచి 15%, అప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం.
అప్పటి వరకు మందులతో మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే దానికంటే తక్కువకి పడిపోతుందో కిడ్నీ పనితనము, అప్పుడు ఏంటి అంటే మనం మందులు ఇచ్చినా కానీ పేషెంట్ లక్షణాలు పూర్తిగా కంట్రోల్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్లోనే మనం డయాలసిస్ సజెస్ట్ చేస్తాం. డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్. అంటే ఏం జరుగుతుంది డాక్టర్ గారు? ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు మామూలుగా ఏ అవయవం చూసినా కానీ దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే అది ఏం పని చేస్తుంది మన శరీరంలో అనేది. సో ఇప్పుడు గుండె తీసుకున్నాం అనుకోండి, రక్తం పంప్ చేస్తుంది. అలాగే కిడ్నీ వచ్చేసి ఏంటి అంటే కిడ్నీ లోపల ఏదైతే వేస్ట్ మెటీరియల్ తయారవుతుందో అది ఎప్పుడప్పుడు ఫిల్టర్ చేసేసి మూత్రం ద్వారా బయటకు పంపించాలి. సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే ఈ తయారైన చెత్తని బయటకు పంపించలేకపోవడం. సో ఆ పంపించలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే వ్యర్థ పదార్థమో బయటకు వెళ్ళాల్సింది ఉందో అది మన శరీరంలో పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయి ఆ వ్యర్థ పదార్థాల వల్ల వేరే అవయవాల మీద ఎఫెక్ట్ చూపించడము, దానివల్ల లక్షణాలు రావడం ఇలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు ఒక 50% పనిచేస్తుంది అనుకోండి, ఆ 50% పనిచేసే దాంట్లో కూడా మనం కొంచెం మందులు ఇచ్చి ఆ లక్షణాలు రాకుండా వేరే అవయవాల మీద ఎఫెక్ట్ పడకుండా చూడొచ్చు. కానీ ఎప్పుడైతే అది 10-15% కంటే తక్కువ అయిపోతుందో అప్పుడు మందులు ఇచ్చినా కానీ పూర్తిగా కంట్రోల్ చేయలేం. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు 2 కిడ్నీలు ఉంటాయి కదా, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అంటే పూర్తిగా 2 ఫెయిల్ అయిపోవడమేనా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు మనం ఏదైతే రక్త పరీక్షలో చూసి చెప్తామో, అంటే క్రియాటినిన్ పెరిగిందంటారు, లేకపోతే యూరియా పెరిగిందంటారు, ఇదేంటి అంటే మన 2 కిడ్నీల కంబైన్డ్ ఫంక్షన్ని మనం అసెస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక పర్సన్లో ఒక కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయినా ఇంకో కిడ్నీ అంటే దాని నార్మల్ ఫంక్షనింగ్ కరెక్ట్గా చేస్తుంది అంటే క్రియాటినిన్ పెరగదు. అంటే క్రియాటినిన్ పెరిగింది అంటే అర్థము 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి. మళ్ళీ ఇంకొకటి రక్తం పరీక్ష ద్వారా మనం ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పడం కుదరదు. ఎందుకు? మనం బేసికల్గా క్రియాటినిన్ అనేది ఒక వ్యర్థ పదార్థం, అది బయటకు వెళ్ళడం లేదు, శరీరంలో పేరుకుపోయింది అంటే ఇండైరెక్ట్గా మనం కిడ్నీ ఫంక్షన్ని అసెస్ చేస్తున్నాం. కిడ్నీలు ఫిల్టర్ చేస్తున్నాయా లేదా అని చూడట్లేదు, ఆ వ్యర్థ పదార్థం పేరుకుపోతుందా లేదా అనేది చూస్తున్నాం. అది పేరుకుపోతుంది అంటే అర్థం 2 ఫిల్టర్స్ పాడైపోయాయని. ఎందుకు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిపోయేంత వరకు తెలియదు? అంటే ఇప్పుడు మళ్ళీ అవయవాలన్నిట్లలో మన హ్యూమన్ బాడీ క్రియేషన్లో ఏంటి అంటే ప్రతిదానికి రిజర్వ్ ఫంక్షన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు 100% పని చేయాలి అంటే కిడ్నీలకి రిజర్వ్ ఇంకో 30% ఎక్కువ ఉంటుంది. అంటే 130 లోడ్ వచ్చినా కానీ అవి హ్యాండిల్ చేయగలుగుతాయి. సో ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఆ రిజర్వ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆ రిజర్వ్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు మనకు లక్షణాలు ఏం తెలీదు. దాని తర్వాత ఓవర్ టైమ్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నా కానీ అప్రాక్సిమేట్గా ఒక 80-90% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు లోపల చెత్త పేరుకుపోయినా కానీ దాని ఎఫెక్ట్ అంత కనిపించదు. మళ్ళీ ఇంకోటి కిడ్నీ ప్రాబ్లంలో కొన్ని రకరకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే మూత్రం కూడా తగ్గదు. సో ఆ మూత్రం తగ్గకపోవడం వల్ల చాలామందికి లక్షణాలు తెలీదు. నాకు డైలీ యూరిన్ బాగానే వస్తుంది, నాకేమి ఇబ్బంది లేదు అనే దీంట్లో ఉంటారనమాట. కానీ కిడ్నీ ప్రాబ్లంకి అంటే కొన్ని ఎర్లీ సైన్స్ అవి చాలామంది మిస్ అయిపోతారు. ఏంటి? ఒకటి నైట్ పూట మూత్రం ఎక్కువగా రావడం. అంటే నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో అంటే షుగర్ సరిగ్గా కంట్రోల్లో లేదనుకోండి వాళ్ళకి వస్తుంది. అది కాకుండా నార్మల్ నాన్ డయాబెటిక్లో కానీ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఎవరిదైతే షుగర్ కంట్రోల్లో ఉందో వాళ్ళకి మాటికి నైట్లో నిద్ర మేల్కొని యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే అదొక ఎర్లీ సైన్. మళ్ళీ ఇంకొకటి యూరిన్లో ప్రోటీన్ పోతుంది. ఆ ప్రోటీన్ పోవడం మనకు ఎలా తెలుస్తుంది అంటే యూరిన్లో నురగ వస్తుంది. నురగ అంటే చాలామంది అడుగుతారు, నార్మల్గా నేను కమోడ్ యూస్ చేస్తాను నురగ వస్తుంది అని. నురగ రావడం కామన్ అండి. కాకపోతే ఎప్పుడైతే ఆ నురగ మనం
యూరినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ కంటే తర్వాత కూడా నురగ అలాగే ఉంది. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఏంటి అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేది ఒక సంకేతం. అంటే నురుగా యూరిన్ వెళ్ళిన ప్రతిసారి వస్తుందా ప్రోటీన్ పోతుంటే? చాలా వరకు అండి. మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఇదేంటి ప్రోటీన్ వాటర్ ఎంత తాగుతున్నాం అనే దాన్ని బట్టి ప్రతిసారి వస్తుంది. నార్మల్గా కూడా యూరిన్ నురుగు వస్తుందా? నార్మల్గా అంటే కొన్ని ప్రోటీన్ లాస్ లేని కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు బాగా డీహైడ్రేషన్ ఉంది, లేదు హై గ్రేడ్ ఫీవర్ ఉంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నురుగు వస్తుంది. ఎప్పుడైతే మనకు ఇలాంటి డీహైడ్రేషన్ కానీ ఫీవర్ కానీ ఏం లేదు, అలాంటి టైంలో కూడా వస్తుంది అంటే మాత్రం అది కిడ్నీ ప్రాబ్లం ఎర్లీ లక్షణం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న నురుగు వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లో నురుగు అనేది చాలా రేర్ అండి. అంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అలాంటి సిచ్యువేషన్లో టెంపరీగా వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం అవుతాయా? యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం అవుతాయండి. యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా ఏంటి అంటే మూత్రద్వారం ద్వారా పైకి వస్తుంది. సో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ వరకే వచ్చేస్తాయి. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ పనితనం ఏంది తగ్గదు. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు పాకుతుందో, ఆ పాకి ఒకవేళ మనం టైమ్లీ డయాగ్నోస్ చేయలేదు, లేదు అంటే ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు దానివల్ల కూడా కిడ్నీ పాడవుతుంది. దీంట్లో ఏంటి అంటే ఒకవేళ టెంపరీగా పాడైనా కానీ ఒకవేళ మనం టైమ్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. 1-2 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కిడ్నీ పాడవుతుందా? అంటే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎన్నిసార్లు వచ్చిందనే అంటే ఎంత సివియర్ వచ్చిందనే దాని మీద డిపెండ్ అవుతుందండి. ఒకవేళ మైల్డ్ ఇన్ఫెక్షన్ 3-4 సార్లు వచ్చినా కానీ ఏమీ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ఒకటేసారి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే అది ఇంకా పూర్తిగా పేషెంట్స్కి అవైలబుల్ లేవండి. యాజ్ ఆఫ్ నౌ ఒక్క మెషిన్ FDA రీసెంట్గా సార్బెన్ టెక్నాలజీ క్లియరెన్స్ ఇచ్చింది, బట్ స్టిల్ అంటే ఎక్స్పెరిమెంటల్ దీంట్లోనే అవైలబుల్ ఉన్నాయి, రొటీన్ మార్కెట్లో అవైలబుల్ లేదు. కిడ్నీ బీపీ అంటారు కదా డాక్టర్ గారు, అంటే బీపీ రావడం వల్ల కిడ్నీ పాడైపోయిందని అర్థమా? ఇప్పుడు కిడ్నీకి బీపీకి సంబంధం 2 విధాలుగా ఉంటుందండి. అంటే ఒకటి బీపీ ఎక్కువడం వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, అలాగే కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ పెరగవచ్చు. సో ఏది ముందొచ్చింది ఏది తర్వాత వచ్చింది అనేది పేషెంట్ లక్షణాలని బట్టి, కొంతమందికి సడన్గా కాళ్ళు వాపులు రావడం, మూత్రంలో రక్తం రావడము, సడన్గా బీపీ పెరిగిపోవడము, ఇదేంటి నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇది ఒక రకమైన కిడ్నీ ప్రాబ్లం. సో వాళ్ళకేంటి కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ వస్తుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటి కంజెంటల్ అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉండి కొన్ని రకాల ఎండోక్రైన్ డిజార్డర్స్ ఉంటాయి, హైపర్ ఆల్డోస్టెరోనిజం ఇట్లాంటివి. ఇలాంటి వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీలు పాడైపోతాయి. సో ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చింది అనేది పేషెంట్ హిస్టరీని బట్టి, ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ని బట్టి తెలుస్తుంది. కిడ్నీలు బాగున్నాయా లేదో తెలుసుకోవాలి అంటే ఎన్నాళ్ళకి ఒకసారి టెస్టులు చేయించుకోవాలి? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు? ఇప్పుడు అంటే కిడ్నీలు బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఒకటి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి అధిక బరువు, ఒబేసిటీ. ఇది కాకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ మనకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా ఇందులో. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ ఏం టెస్ట్ చేయించుకోవాలి అనేది వస్తుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేదు అంటే మన వీలుని బట్టి వన్స్ ఇన్ ఇయర్ 2 years ఇట్లా చెక్ చేయించుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవి అన్నప్పుడు డెఫినెట్గా వన్స్ ఏ ఇయర్ చెక్ చేయించుకోవాలి. అండ్ ఐడియల్గా సీరం క్రియాటినిన్ అంటాము, బ్లడ్ టెస్ట్, అది
దాంతోపాటు మూత్రం పరీక్ష, యూరిన్ ఆల్బుమిన్ టు క్రియాటినిన్ రేషియో, ఈ 2 చెక్ చేయించుకోవాలి. అండ్ ఒకవేళ దాంట్లో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంది అంటే అబ్నార్మాలిటీ స్టేజ్ని బట్టి ఫర్దర్గా ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకోవాలి, అంటే ఇయర్లీ ఒకసారా, ఇయర్లీ 2 టైమ్సా, 3 టైమ్సా అనేది ఆ రిపోర్ట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. బ్లడ్ టెస్ట్, అబ్డామిన్ స్కాన్ 2. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండి. ఈ 2 నార్మల్ ఉన్నవి అంటే స్కానింగ్ యూజువల్గా చేయము, అంటే స్క్రీనింగ్ పేషెంట్కి లక్షణాలు ఏం లేదు అన్నప్పుడు. పేషెంట్కి లక్షణాలు ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు స్కానింగ్ ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే. అసలు ఈ కిడ్నీలన్నీ ఫెయిల్ అయిపోవడానికి తీసుకునే ఆహారాలు కూడా కారణమవుతాయా? ఆహారము అంటే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుందండి, ఎస్పెషల్గా రెడ్ మీట్. అలా అని చెప్పి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందా అంటే దాని ఒక్కదాని వల్ల రాదు. మెయిన్గా ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఇలాంటి వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, క్రియాటినిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి తీసుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇది కాకుండా కొంతమందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, అంటే హైపర్ యూరిసీమియా అంటాము. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ, అంటే యూరిక్ యాసిడ్ పెంచే ఫుడ్స్ ఉంటాయి, సేమ్ ప్రోటీన్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫుడ్ కంటే కూడా కొన్ని రకాల ఇప్పుడు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అంటాం, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నా కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం. ముందుగానే మీరు చెప్పిన టెస్టులు చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ అయినా చెకప్స్ అనేవి చేయించుకోవాల్సిందే మనం. అంతే. కిడ్నీలు ఫెయిల్ అయిపోయే ముందు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. డాక్టర్ గారు, ఫైనల్గా కిడ్నీలు పాడైపోతున్నప్పుడు కళ్ళ కింద ఉబ్బులు, కాళ్ళు ఉబ్బులు వస్తాయంటారు, అది ఎందుకు? ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే లోపల ఉన్న మనకు అవసరం లేని వ్యర్థ పదార్థాలని బయటకు పంపించడం. ఆ వ్యర్థము అంటే బేసికల్గా క్వాంటిటీ, అంటే కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఏంటి క్వాలిటీ అంటాం అనమాట. అంటే ఇప్పుడు క్రియాటినిన్ ఉంది, క్రియాటినిన్ అది లోపల ఉన్నా కానీ అంటే దానివల్ల మనకు డైరెక్ట్గా డ్యామేజ్ అయ్యేది తక్కువ. సో అక్కడ ఇదేంటిది కొంచెం పెరిగినంత మాత్రాన మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ రోజు మనం తాగుతాం, వాటర్ తాగింది మనకు ఎంత కావాలో అంత ఉండాలి, ఎక్కువ ఉన్నది బయటకు వెళ్ళాలి. సో అలా ఎక్కువ ఉన్న వాటర్ని బయటకు పంపించడం కూడా కిడ్నీ పనితనం. సో ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్తుందో అప్పుడు ఏంటి అంటే ఆ వాటర్ కూడా బయటకు వెళ్ళదు. సో మనం తాగిన ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మన రక్తంలోకి వెళ్ళి ఆ రక్తంలోంచి స్లోగా బయట స్పేసెస్లోకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాం అనమాట, ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్. సో ఇలా బయటకు వెళ్తుంది. ఈ బయటకు వెళ్ళడం వల్ల ఇనీషియల్గా ఏంటి అంటే మనకు గ్రావిటీ డిపెండెంట్. సో పాదాల్లో ఫస్ట్ వాపులు కనిపిస్తాయి. నైట్ నిద్రపోయినప్పుడు ఏంటి మొత్తం ఫ్లాట్గా ఉంటాం కదా, సో ఈ కంటి కింద అట్లా వాపులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రోటీన్ లాస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ ఫెయిల్యూర్ స్టేజ్ రాకముందే ఈ కళ్ళ కింద వాపులు రావడం అనేది చాలా కామన్ లక్షణం. సో ఎప్పుడైతే పొద్దున్న నిద్ర లేవగానే కళ్ళ చుట్టూ వాపులు ఉంటున్నాయి పర్సిస్టెంట్గా అంటే డెఫినెట్గా అది కిడ్నీ ప్రాబ్లం లక్షణము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. మీరు చెప్పిన ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి. సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. భయపడాల్సిన పని లేదు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.